తెలంగాణ ఈసెట్ 2025కి సంబంధించి ఫేజ్ 2 అలాట్‌మెంట్స్ అయితే ఈరోజు రిలీజ్ కాబోతున్నాయి. సో, ఏ టైంకి రిలీజ్ అయితాయి కావచ్చు అండ్ దాంతో పాటుగా మనం ఎట్లా చెక్ చేసుకోవాల్సుంటది మెసేజ్ రాకపోతే అని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో, ఇట్లాంటి వీడియోస్ మనం ప్రీవియస్‌గా చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా మీ అడ్మిషన్ అయ్యేంత వరకు కూడా మనం ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. సో, నెక్స్ట్ వీడియో ఏం చేసుకుంటాం కదా అంటే మనం ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేసుకోవాలి? ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి? సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేసుకోవాల్సుంటది? అని చెప్పి మనమైతే నెక్స్ట్ వీడియో లోపల మాట్లాడుకుంటాం. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కాగా. అండ్ ఇది మన తెలంగాణ ఈసెట్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్. సో, ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనమైతే చెక్ చేసుకోవచ్చు. లైక్ మనకి సీట్ వచ్చిందా? రాలేదా? అని చెప్పి. సో, యాక్చువల్‌గా మనకి సీట్ అలాట్‌మెంట్స్ అవ్వడంతోటే మనకొక మెసేజ్ అయితే వస్తది ఇట్లా. ఓకేనా? సో, తెలంగాణ ఈసెట్ 2025 అని జెప్పి, తర్వాత మనకి యూ ఆర్ అలాటెడ్ ఇన్ సీట్ అని జెప్పి మనకు కాలేజ్ నేమ్ ఒస్తది. అండ్ బ్రాంచ్ నేమ్ అయితే మనకు రావడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ అలాట్‌మెంట్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోరి అని జెప్పి అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ ఒస్తది. అండ్ దాని తర్వాత ఆన్‌లైన్ ఫీ పే జేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోరి. అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో గారి అని జెప్పి మనకైతే వచ్చిన మెసేజ్ లోపల ఒస్తదన్నట్టు. సో, మనకి అలాట్‌మెంట్స్ అయితే లాస్ట్ ఫేజ్ 1 అయితే 12/25కి అయిపోయినాయి. అండ్ ఈ అలాట్‌మెంట్స్ అయితే మనకు ఎప్పుడైనా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నట్టు. సో, ఈ మినిట్ గూడా రిలీజ్ అయినా ఆశ్చర్యపోవసరం లేదు. సో, అన్నీ గూడా కంప్యూటరైజ్డ్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా రిలీజ్ గావచ్చు. ఓకేనా? మనమైతే అరౌండ్ 8 పీఎం కంటే ముందు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మన అలాట్‌మెంట్స్‌ని. అండ్ ఇది అలాట్‌మెంట్స్ గురించి. అండ్ ఒకవేళ మనకి మెసేజ్ రాకపోతే ఏంది అనే విషయానికొస్తే, మనకు అఫీషియల్ వెబ్‌సైట్ ఉంది గదా! అఫీషియల్ వెబ్‌సైట్ లోపల ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఒక కొత్త పోర్టల్ అయితే వస్తది. వన్స్ సీట్ అలాట్‌మెంట్స్ అయిపోయిన తర్వాత. అండ్ ఇక్కడ మనకి సీట్ అలాట్‌మెంట్స్ అనేది పబ్లిష్ అయిపోయినాయి. ఫేజ్ 2 అని చెప్పి ఇక్కడ మనకొక పాపప్ అయితే వస్తది రెడ్ కలర్ లోపల. సో, అట్లా రాకపోయినా గూడా ఇక్కడ మనకైతే క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఒకటి కొత్త పోర్టల్ అయితే కనబడుతది. ఇట్లా. ఓకేనా? సో, ఇట్లా మనకొక క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి చూపెడతదన్నట్టు. సో, క్యాండిడేట్ లాగిన్ మీద మనం ప్రెస్ చేయడంతోటే మనకు ఇక్కడ సైన్ ఇన్ అని చెప్పొచ్చి లాగిన్ ఐడీ నంబర్, ఈసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ అండ్ పాస్‌వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ దాంతో పాటుగా క్యాప్షన్ అయితే అడుగుతదన్నట్టు. సో, ఇవన్నీ గూడా డీటెయిల్స్ మనం ఇచ్చి సైన్ ఇన్ మీద ప్రెస్ చేసుడుతోటే మనకి ఇంకొక పోర్టల్ అయితే ఓపెన్ అయితది. సో, ఇదంతా ప్రాసెస్ మనకు సీట్ అంటే మెసేజ్ రానప్పుడు చెక్ జేసుకోవాలి. సీట్ వచ్చిందా రాలేదా తెలుసుకోవడానికి. సో, సైన్ ఇన్ మీద ప్రెస్ చేయడంతోటే మనకి ఇట్లయితే ఒక పోర్టల్ అయితే ఓపెన్ అయితదన్నట్టు. సో, అందులోపల మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని జెప్పి ఉంటది. వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అని జెప్పి ఉంటది. అలాట్‌మెంట్ ఆర్డర్ అని జెప్పి ఉంటదన్నట్టు. సో, మనం ఏం జేయాలి గదంటే అలాట్‌మెంట్ ఆర్డర్ మీద ప్రెస్ చేయాల్సుంటది. సో, ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ మీద ప్రెస్ చేసుడుతోటే మనకు అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే చూపెడతది. ఇఫ్ మీకు అలాట్‌మెంట్ ఆర్డర్ సో, సీట్ అనేది వస్తే మాత్రం అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది జనరేట్ అయితది. సో, ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల మనకు సీట్ ఎక్కడొచ్చింది అని జెప్పి తెలుసుకోవచ్చు మనం. ఓకేనా? సో, అలాట్‌మెంట్ ఆర్డర్ అంటే ఇట్లా ఉంటది. అండ్ మనకి అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల హాల్ టికెట్ నంబర్, నేమ్, జెండర్, మీ ర్యాంక్ అండ్ మీ సో, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఎంత, మీ క్యాస్ట్ ఏంది అండ్ మీ ఫాదర్ నేమ్ ఏంది అని జెప్పి ఇక్కడ మనకు అలాట్‌మెంట్‌కి సంబంధించి సెకండ్ ఫేజ్ అని జెప్పి చూపెడతది. అండ్ మనకిక్కడ అమౌంట్ అయితే చూపెడతదన్నట్టు. సో, ఎంత ఫీ పే చేయాల్సుంటది అని జెప్పి, అండ్ ఎక్కడ కాలేజ్‌లో సీటొచ్చింది, ఏ బ్రాంచ్‌లో సీటొచ్చింది అని జెప్పి కూడా మనకు చూపెడతదన్నట్టు. సో, ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ ఉండి మీకు మెసేజ్ రాకపోతే మాత్రం ఈ స్టెప్స్ ఫాలో అయ్యి మీకు సీట్ అలాట్ అయిందా లేదా అని జెప్పి చెక్ జేసుకోరి. సో, స్టే ట్యూన్డ్. ఇట్లాంటి వీడియోస్ మనం ఫర్దర్‌గా చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఏందంటే ఆన్‌లైన్ లోపల ఫీ ఎట్లా పే చేయాలి అండ్ సీట్‌ని ఎట్లా కన్ఫర్మ్ చేసుకోవాలి అని జెప్పి మనమైతే వీడియో చేసుకుంటాం. డూ ఫాలో అస్ అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.